కోసుపాటి శ్రీలక్ష్మి నిర్మాతగా దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ, హీరో శ్రీరామ్, హీరోయిన్ మిథున ప్రియ తదితరులు నటించిన మైండ్ గేమ్ సినిమా 2 రాష్ట్రాల్లో విడుదలై విజయం సాధించి ఇప్పుడు ఊర్వశి ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి విడుదలవుతున్న సందర్భంగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మంచి విజయం సాధించిన సినిమా మైండ్ గేమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నటులు పీర్ కుమార్, కిషోర్, శ్రీహరి, రాహుల్ యాదవ్, చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సినిమా అంటే ఎక్కడో హైదరాబాద్లోనో బాంబేలో చూసేవాళ్ళం. ఆ షూటింగ్లు ఇక నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్ జరగటము, అనేక రిలీజ్ అవటం, కృష్ణ కిషోర్ లాంటి డైరెక్టర్ మనకు దొరకటం అదృష్టం. దాసనారాయణ గారు చూసేవాడు. ఒక కమిట్మెంటు, ఒక ఫ్యామిలీకి సరిపోయే విధంగా సినిమా థియేటర్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన దాంట్లో అనేక సినిమాలు రిలీజ్ అయినాయి. దాంట్లో ముఖ్యంగా మైండ్ గేమ్ రిలీజ్ అయింది. నిర్మాతకి పూసుపాటి శ్రీలక్ష్మి గారు, కప్పా మురళి గారు వాళ్ళు ప్రొడ్యూసర్స్. వారి ఆధ్వర్యంలో సినిమా రిలీజ్ అవటము, అన్నీ అంటే ఒక స్టేట్ కాదు 2 స్టేట్లు రిలీజ్ అవటము, వాళ్ళ డబ్బులు రావటము. దాంతో కూడా ఇప్పుడు సినిమా ప్రపంచానికి బలమైన ఆయుధం ఓటీటీ ప్లాట్ఫామ్. ఓటీటీ ప్లాట్ఫామ్లో మన సినిమాలైన ఖర్చు సగమిస్తున్నారు వాళ్ళు. అది ఒక అదృష్టం. ఇప్పుడు ఆ మైండ్ గేము రేపు 20వ తారీఖు ఊర్వశి ఓటీటీ దాంట్లో వస్తుంది. తప్పకుండా ప్రజలు, ఎందుకంటే మీరు చూసే ప్రతి దాంట్లో సినిమాలో కొంత నిర్మాత డబ్బులు వస్తాయి. డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారికి, హీరో శ్రీరామ్ గారికి, అలాగే మా నెల్లూరు అమ్మాయి మిథున ప్రియ గారు, వారు ఎప్పుడు కూడా ఫేస్బుక్ కనపడుతుంటారు, రోజు చూస్తుంటాము. వారు కూడా నటించడం జరిగింది. కాబట్టి మీరు ఒక ప్రోత్సహించాలంటే ఒక ఎంత ఖర్చు సినిమా దాంట్లో ఒకటి చూస్తే కొంత భాగం నిర్మాతకు వస్తుంది. సినిమా కూడా చాలా హోమ్లీగా, అంటే ఒక ఫ్యామిలీ టైప్లో సినిమా వచ్చింది. కాబట్టి తప్పకుండా మీరు ఒక సినిమా చూడండి. అలాగే కృష్ణ గారు ఒక భారీ బడ్జెట్తో, మిథున ప్రియ గారు ఇద్దరు కలిసి ఒక భారీ బడ్జెట్తో తనకెళ్ళ భరణి గారిని ఫస్ట్ టైం మా నెల్లూరు సినిమాలో నటించడం, వారిని 10 days ఇక్కడే షూటింగ్ చేసుకొని, అది కూడా అసుర సంహారు సినిమా, అది కూడా రిలీజ్ దగ్గరలో ఉంది. కాబట్టి మన ఇంకా శ్రీరామ్ చెప్పలేదండి, ఎందుకంటే సినిమా పూర్తవద్దా లేదని కాదండి, దానికి ఒక ఫ్యాషన్ ట్రై చేయాలి. శ్రీరాము అనేక సినిమాలు ట్రై చేస్తున్నాడు, అనేక సినిమాలు రిలీజ్ అయ్యి, దీంట్లో కూడా హీరో. అలాగే మా రాముడు అందరి వాడు సినిమా కూడా తొందరగా రిలీజ్కి ఉంది. అంటే ఆయన ఈ మధ్య నేను వెళ్ళాను, ఇక్కడ ఈ ఊరిది మంచి ఐటమ్ సాంగ్ చూశారు. ఒక ఆశయం ఉన్నవాడు, వీరికి సపోర్టింగ్ అనేక మంది ప్రొడ్యూసర్, మన లక్ష్మణరావు విజయవాడ, అలాగే గోల్డ్ రవి, చాలామంది కూడా వీళ్ళందరూ కూడా శ్రీరామ్ సపోర్ట్ చేస్తారు. కాబట్టి మనము సినిమా పూర్తవుతుందా రిలీజ్ అవుతుంది కాకుండా మనం అందరూ కూడా ప్రోత్సహించాలి. ఈరోజు నెల్లూరులో సినిమా హబ్బుగా ఉంది, ఒక స్టూడియో కట్టి ఫ్రీగా కూడా అందరికి ఇస్తున్నాం, కరెంట్ బిల్లు లేదు, అంటే దాన్ని ప్రోత్సహించాలి. కాబట్టి మనం అందరం కూడా మన సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తే నెల్లూరులో మనకు హబ్బుగా ఉంటుంది. మన అమ్మాయిలే హీరోలుగా, మన అబ్బాయిలు హీరోలుగా, మన అమ్మాయిలు తెలుగువారు నటించే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాము. చిన్న సినిమాలు ఈ మధ్య చాలా హిట్ అయింది. వాటిలో నీకు 2 కోట్లు 3 కోట్లు పెడితే 150 కోట్లు 300 కోట్లు వచ్చిన సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా ప్రపంచం చిన్న ప్రేక్షకులు చూడబట్టే దానికి ఈరోజు డబ్బులు రావటం అనేది జరుగుతుంది. నెల్లూరులో మేము కూడా సినిమాలు పోతే గేట్ తోసుకుంటూ చూసేవాడు సినిమా. ఇప్పుడు మన పక్కనలో అందరూ యాక్టర్లే, అది మన సంతోషం. కాబట్టి సినిమా రంగాన్ని ప్రోత్సహించింది, సినిమా రంగాన్ని కాపాడండి. ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకి థియేటర్లు ఇచ్చే విధంగా 10% ఇచ్చే విధంగా జియో కూడా పాస్ చేస్తే చిన్న సినిమాలకి ప్రోత్సహించింది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో నటించిన వాళ్ళందరూ కూడా, అందరికీ రవి శర్మ గారు, మీరు నటించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మరిన్ని సినిమాలు అనుకుంటూ, దానికి పీర్ కుమార్ గారు, అలాగే దీన్ని సపోర్ట్ చేస్తారు. తప్పకుండా మీరందరూ కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించడం కోరుకుంటూ సెలవు. చెప్పండి.
ఆల్రెడీ వేట సినిమా బ్రహ్మాండంగా ఆడిందండి. బీసీనీ యాప్లో ఓటీటీలో వచ్చింది. మరియు రాఘవ గారి క్యారెక్టర్ రాజమండ్రి అది కూడా బీసీనీ ఓటీటీలో వచ్చింది. అదేవిధంగా మైండ్ గేమ్ సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలో 3వ సినిమా అనేది వస్తుందండి. ఆల్రెడీ నేను తీసింది 10 సినిమాలు తీస్తే 6 సినిమాలు రిలీజ్ అయ్యి ఉన్నాయి. కొన్ని థియేటర్లో ఉన్నాయి, కొన్ని ఓటీటీలో వచ్చున్నాయి. కాబట్టి ఇది 10వ సినిమాగా నేను మారావుడు అందువాడు భారీ ప్రాజెక్టు నెల్లూరులో ఎవరు తీని విధంగా 3 కోట్లు పెట్టి సినిమా తీసిన సినిమా మారావుడు అందువాడు. ఆ సినిమాకి ఏ సినిమా అయినా ఒకటే నాకు, కానీ భారీ బడ్జెట్తో వచ్చిన చిత్రం మైండ్ గేమ్. కాబట్టి ఆ మైండ్ గేమ్ సినిమా ఒక 70 లక్షలు తీసాము, మారావుడు అందువాడు 3 కోట్లు తీసాము. కాబట్టి ఏదైనా కానీ సినిమా కాబట్టి నాకు అన్నం పెట్టిన సినిమా మైండ్ గేమ్ నెల్లూరులో. కాబట్టి ఆ వాసు గారు లక్షణంగా ఓటీలో మంచి డబ్బులు ఇచ్చి ఆయన మంచిగా ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నెల్లూరులో ఏ సినిమా కూడా అమరావతి కృష్ణారెడ్డి గారి బ్లెస్సింగ్స్ లేకుండా జరిగింది. నేను ఇప్పటికీ 12 సినిమాలు పూర్తి చేశాను. ఈ 12 సినిమాల వెనక కూడా కనపడి ఒక అభయహస్తలాగా అమరావతి కృష్ణారెడ్డి గారు నిలబడి నన్ను బ్లెస్ చేశారు. ఆయన బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంత దూరం రావడం వచ్చారు. అలాగే ఇప్పుడు ఈ మైండ్ గేమ్ సినిమా నెల్లూరులో ఉన్న కళాకారులతో సాంకేతిక నిపుణులతో రూపొందించి విడుదల చేశాను. ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే నెల్లూరులో రూపొందిన చాలా సినిమాల్లో ఒకేసారి 23 సెంటర్లు రిలీజ్ అయింది ఈ సినిమా. ఇప్పటివరకు అలాగే ఈ సినిమాకి జరగలేదు. అలాగే రెయిన్ స్క్వేర్లో ఏకదాటిగా 11 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. ఫ్యామిలీ ఆడియన్స్ చేరువైంది. అలాగే ఇప్పుడు ఓరోసి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నెల 28 నుంచి వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ కాబోతుంది. కూస్పాటి వాసు గారు, కూస్పాటి శ్రీలక్ష్మి గారు ఈ సినిమా నిర్మాతలు వ్యవహరించారు. అది కప్పా మురళి గారు. వాడి బ్లెస్సింగ్స్ లేకుంటే ఈరోజు మైండ్ గేమ్ సినిమా లేకపోయి ఉంటే నెల్లూరులో మాకు ఇంత బేస్ ఉండేది కాదు. వాళ్ళకి మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా సినిమాలో ఎప్పుడు 2 కళ్ళుగా నిలబడ్డ వాళ్ళు మా హీరో శ్రీరామ్, అలాగే హీరోయిన్ వినుప్రియ. వీళ్ళిద్దరూ నా సినిమాలో ఈక్వల్ పార్ట్ సమాంతరంగా ఒక జర్నీలాగా జరుగుతూ వచ్చింది. శ్రీరామ్తో ఇంకా ఇది మైండ్ గేమ్ కాకుండా వేట, డేరింగ్ అండ్ డాషింగ్, డైనమిక్ త్వరలో ఇంకో కొత్త సినిమా కూడా చేయబోతున్నాం. అలాగే వినుప్రియ గారితో అసలు సంబంధించిన వీళ్ళు కలిపి పనిచేయడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఒక మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవబోతున్నాడు శ్రీరామ్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు 25న ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మీరందరూ చూసి ఆదరిస్తాను ఆశిస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు వినుప్రియ. 2018లో మా కెరియర్ స్టార్ట్ అయింది. చిన్న కెమెరా పెట్టుకొని ఆ మూవీ ఓపెనింగ్కి అమరావతి కృష్ణారెడ్డి సారే ఫస్ట్ టైం నేను చూశాను. ఇక్కడ మన విజయ మహాగిరి దగ్గర ఆ మూవీ ఓపెనింగ్ అయింది. అప్పుడు ఫస్ట్ టైం నన్ను సార్ హీరోయిన్ రామ్మా అని పిలిచారు. అప్పటికి నేను ఏమీ చేయలేదు. నిజంగా అప్పటి నుంచి సార్ గుర్తు నాకు. ఇప్పటికీ నేను చేసిన చాలా ఫిలిమ్స్కి లొకేషన్స్ కావచ్చు, ఏ హెల్ప్ అడిగినా ముందున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మైండ్ గేమ్ తొందరలో ఓటీటీలో వస్తుంది. ఇంకా మీడియా మిత్రులకి ఎంతగానో సపోర్ట్ చేశారు. చిన్న ఫిలిమ్స్ అయినప్పటికీ స్పెషల్లీ 123 ఛానల్ నా షార్ట్ ఫిలిమ్స్తో సహా రిలీజ్ చేశారు. కొన్ని మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది 123 నుంచి. విక్రమ్ గారు అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేసి ఈరోజు నేను ఈ ప్లేస్లో ఉన్నాను. ఇంకా అసలు సమ్మానం కూడా తొందరలో రిలీజ్లో ఉంది. ఇంకా నాకు యాక్ట్ చేసినటువంటి అందరికీ ఆల్ ది బెస్ట్ మైండ్ గేమ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను వచ్చిన మీడియా మిత్రులు నా హృదయపూర్వక నమస్కారాలు. మైండ్ గేమ్ ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా నెల్లూరులోనే అద్భుతంగా ఆడియో ఫంక్షన్ కూడా బ్రహ్మాండం జరిగింది. దానికి పెద్దగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు వ్యవసాయ కళా సంఘ అధ్యక్షులుగా ఆయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే వ్యక్తి. ఆ సార్ వల్ల మైండ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడియో ఫంక్షన్ జరిగింది. అదేవిధంగా ఆ ఫంక్షన్ అయిపోతే వెంటనే థియేటర్ రిలీజ్ చేసాము. లీలామహల్లో లీలామహల్ రైల్ థియేటర్ 2 థియేటర్లో ఒకే రోజు హౌస్ఫుల్ కలెక్షన్గా వచ్చింది. ఆడ బ్రహ్మాండంగా కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన చేదుకుండా మారాముడు అందురువాడు, డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ ఇట్లాగే చెప్పుకుంటూ పోతే 5-6 సినిమాల దాకా సార్ గారు చేదుకుండా ఓపెన్ చేయటము, నాకు ఎక్కడ ఎలాంటి సినిమా బ్రేక్ లేకుండా ఏకదాటిగా నాకు సినిమాలు రావటం నాకు ఉదయం నమస్కారం సార్. మీలాంటి చూసుకోవాలి. ఎందుకంటే మాకు మీలాంటి వాడు లేకుంటే మీ సినిమా తీయలేము ఓపెన్గా చెప్పాలంటే. అదేవిధంగా వాసు గారు గురించి చెప్పాలంటే ఆయన మైండ్ గేమ్ సినిమాకి శ్రీలక్ష్మి గారు నిర్మాతగా, కప్పా మురళి గారు చేయటం, ఆ సినిమాలో మెయిన్ విలన్ చేయటం
మన వాసు గారికి, మహేంద్ర గారికి, మన ప్రవీణ్ గారికి, మన కీరవాణి, కిషోరు, మిథున్ ప్రియ గారు అద్భుతంగా చేసింది. దీంట్లో నాకు మద్దాల క్యారెక్టర్ అద్భుతంగా చేసింది మేడం గారికి. ఈ సినిమాకి మా డైరెక్టర్ కృష్ణకిషోర్ గారు అన్నయ్య నాకు సినిమాకి కూడా ఎలాంటి డైలాగ్ చేత కాకుండా కానీ నిదానం చెప్పి నేర్చుకుని ఆయన బాగా చేసి చెప్పే వ్యక్తి మా కృష్ణకిషోర్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఎందుకంటే మనకు అన్నం పెట్టినవాడిని కానీ ఏదైనా డైరెక్షన్ నేర్పించిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. అది మనకే పాపం. అది కొంతమంది మర్చిపోయి అనుకుంటారు. కానీ ఏదైనా కానీ మన సినిమా వాళ్ళకి కలిసి ఉంటే కల సుఖం అన్నట్టు అందరూ కలిసినట్టుగా ఉండాలా. మన నెల్లూరులో బ్రహ్మాండంగా కృష్ణారెడ్డి గారు ఎవరికైనా హెల్పింగ్ చేస్తారు. ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు కూడా ఆయన రిక్వెస్ట్ తిప్పించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం పైకి రావాలనుకోకూడదు, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు మేము. కాబట్టి మా అన్నయ్య మా సినిమా డైనమిక్ సినిమా రేపు నెలాఖరులో థియేటర్ గానే ఉంది. అది కూడా అంతా పూర్తయింది, ఆర్ఆర్ అవుతుంది. ఆ సినిమా కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మరియు మైండ్ గేమ్ సినిమా ఒక డబల్ రోల్ అద్భుతంగా చేశానండి. దాంట్లో కూడా నాకు ఆ సినిమా పాటలు కానీ ఫైట్లు కానీ అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా కూడా మనకు రేపు 25 నుంచి ఊర్వశి ఓటీటీ ఛానల్లో అద్భుతంగా వస్తుంది. హెచ్డీ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలాంటి రాజీ పడకుండా ప్రతి ఒక్కరూ మీరు మా జిల్లా వాళ్ళు కాకుండా అందరూ కూడా ఆ సినిమా చూసి మమ్మల్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. ఆ సినిమా చూస్తే మాకు ఎన్నో సినిమాలు కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఓపెన్గా చెప్పాలంటే మారావుడు అద్దరువాడు సినిమా గురించి చెప్పాలంటే ప్రెస్ మీట్ అయ్యింది. ఆ సినిమా చూసి ఆ కృష్ణారెడ్డి గారు ఉన్న మాటలు, ఎందుకంటే సినిమా కళాకారులు బాగుండాలని చెప్పి ఆయన చెప్పినా బట్టే మా లక్ష్మణరావు గారు నిర్మాత గారు వచ్చాడు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి నిజం చెప్తారని నమ్మకం వాడికి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మారావుడి సినిమా అద్భుతంగా తీసాము. అది కూడా నెక్స్ట్ మంత్ జనవరి పోయినాక సినిమా రిలీజ్ ఉంటుంది. రేపు నెల 15వ తేదీ వాడికి గెస్ట్గా రావాలని మా కృష్ణారెడ్డి గారిని సభావేదంగా చెప్తున్నాను. మారావుడి సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. రేపు నెల 15 రిలీజ్ ఉంటుంది. కాబట్టి డైనమిక్ అన్నీ వరుసగా వస్తున్నాయి. మీరు మైండ్ గేమ్ సినిమాని ఖచ్చితంగా ఓటీటీలో చూస్తారని, ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ నేను మీ హీరో శ్రీరామ్. జై హింద్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.